నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే దాదాపు 35 లక్షల టన్నులు ఇసుకను దోచేశారు. టీజేఆర్ సుధాకర్ బాబు మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. और जबकि उनके पार्टी के जो स्पीकर है वो तो नहीं करेंगे, तो अगर एक जगह इस्तीफा देते हैं तो वहां इस्तीफा क्यों नहीं दे रहे हो आप? अब तेलंगाना में जितने एमएलए शामिल हुए उनको भी इस्तीफा दिलाइए. अगर इतने काबिल लोग हैं तो इलेक्शन आइए, लड़ेंगे. The CM is categorically told, you along with the BJP, you are trying to destabilize the Congress government in Telangana. That's why see the chief minister of Telangana is bound by constitution. He cannot act as per his whims and fancies. ఒక ఎమ్మెల్యేని తీసుకొని ఇంకో పార్టీలో చేర్చుకోవాలి అంటే యాంటీ డిఫెక్షన్ లా అనేది లా ఆఫ్ ది ల్యాండ్. ఆ లా ఆఫ్ ది ల్యాండ్ ని మేము చెప్పట్లా, సుప్రీంకోర్టు 3 జడ్జ్ బెంచ్ చెప్పింది, 5 జడ్జిల బెంచ్ కూడా చెప్పింది. వాళ్ళు మేము అనేది ఏంటంటే ఆయారాం గయారాం నుండి పోచారం దాకా వచ్చింది కథ. మరి ఇంకా తెలంగాణ ప్రజలు తేల్చాలి ఇప్పుడు. ఎందుకంటే మీరు చేయలేదా అని అడిగారు కృష్ణారావు గారు. నేనేం చెప్పాను ఆయనకి, విలీనానికి పార్టీ ఫిరాయింపుకి తేడా మనం తెలుసుకోవాలి. విలీనం అంటే 3/2 మంది కనుక ఒప్పుకుంటే అది విలీనం, అది చట్టబద్ధం, దానిలో ఎవరైనా చేయలేరు. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి, 38 మంది ఎమ్మెల్యేలు, 7 ఎమ్మెల్యేలు ఎవరి పార్టీకి వారు ఎప్పటికప్పుడు మారారు. అందులో ఒక ఆయన మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ టికెట్ నుంచి. కాబట్టి ఇంతకంటే ఓపెన్ అండ్ షట్ కేసు ఏమి ఉండదు. తెలంగాణ ముఖ్యమంత్రి గారి మనసులో ఏమున్నా, రాహుల్ గాంధీ గారు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా వాస్తవం ఏంటంటే ఇది చట్టసమ్మతం కాదు, చట్టబద్ధం కాదు, రాజ్యాంగబద్ధం అంతకంటే కాదు. కాబట్టి మేము ఢిల్లీలోనే కొట్లాడతాం. ఏ రాహుల్ గాంధీ గారు అయితే రాజ్యాంగాన్ని పట్టుకుని పోజులు కొడతారో ఆయనకు కూడా రాజ్యాంగం కాపీ పంపిస్తాం. పంపించి ఆయన కూడా చెప్తాం, చదువుకోండి బాబు అప్పుడప్పుడు. నేను అనట్లేదు రాజ్యాంగబద్ధం కాకపోతే తెలుసుకోండి. 10th షెడ్యూల్ చదవండి. సరే బ్రదర్, ఇప్పుడు మీకు నాకు వాదం ఎందుకు, మీకు అంతే, మీరు చదువుకోండి, నేనేం చెప్పలేను. సరే ఓకే. వెరీ హూ స్టేట్మెంట్? The MLAs and the MPs that are elected, they say that it is their individual right and this right has been given to them by the Constitution of India. What's your stand on it? And secondly, you are alleging that 50 crores to 100 crores rupees must have been given by the Congress party to these MPs and MLAs. Will you demand a thorough investigation into this case? Brother, I don't think you followed what I said. I said that सिद्धरामैया जी जो कर्नाटका के मुख्यमंत्री हैं, उन्होंने स्वयं कहा कि उनके एमएलएस को आज 50-50 करोड़ देके बीजेपी खरीद रही है. मैं इसलिए सिद्धरामैया जी से, राहुल जी से, खड़गे जी से पूछ रहा हूं कि अगर कर्नाटक में अगर दाम जो है, वहां की रेट जो है अगर 50 करोड़ है, तेलंगाना में कितना दे रही है कांग्रेस? ये मैं पूछ रहा हूं. कर्नाटक में एक नीति, यहाँ पे दूसरे जगह कोई और नीति नहीं होगी. आप जैसा आपने कहा, ये सिद्धरामैया जी का कहना है, मेरा नहीं है, आप देख लो. और दूसरी बात, एमएलएस का कोई राइट, इंडिविजुअल राइट नहीं होता ब्रदर. यू आर बाउंड बाय कॉन्स्टिट्यूशन, यू आर बाउंड बाय योर पार्टी लॉ. एमएलए का अपना खुद का कोई ओपिनियन या उसका खुद का कोई मन नहीं होता. इसलिए तो एंटी डिफेक्शन लॉ आया इंडिया में 1985 में. 2/3 अगर मिलता है तो मर्जर होता है वो लेजिस्लेचर का. इस हद तक कानून साफ है. उसके बारे में भी काफी सारा जजमेंट है. आई कैन गिव यू अ कॉपी टू रीड. ऑल आई एम सेइंग, ऑफ कोर्स वील गो टू इलेक्शन कमीशन ऑफ इंडिया, वील अप्रोच सुप्रीम कोर्ट, we'll meet Lok Sabha Speaker, we'll meet Rajya Sabha Chairman, we'll also meet President of India. Or is it after High Court decision? We will plan our course of action in days to come. కేటీఆర్ గారు हम फिर वापस आएंगे 4-5 दिन. మీరు ఎన్ని టర్ముల్లో జరిగింది నైతికంగానే జరిగిందనొచ్చు. మళ్ళీ అది చెప్తున్నాను, నైతికత అనైతికత అన్న దానికంటే రాజ్యాంగబద్ధమా చట్టబద్ధమా కాదు. రాజ్యాంగబద్ధమైనది ఏదైతే ఉన్నదో 2/3 అనేది వాళ్ళ రాజ్యాంగంలో ఉంది. నైతికత కూడా అవసరం. కానీ నైతికత ఒక్క మాకే కాదు కదా, అందరికీ ఉండాలి కదా. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టి చంపమన్నారు కదా ఎవరైనా పార్టీ ఎమ్మెల్యేలు మారితే, మరి వాళ్ళ గురించి మేము అదే అడుగుతాం, ఏ రాళ్లతో కొట్టి చెప్పాలని. థ్యాంక్ యూ. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల సమాచారం కోసం మరియు మీడియా మిత్రుల కోసం మేము చూపించడానికి చేస్తూ
నూతన ఉచిత ఇసుక విధానం 2024 సామాన్యులకు అందుబాటులో ఇసుక నర్సీపట్నం గబ్బాడ ఇసుక డిపోలో 1225 రూపాయలకు అమ్ముతున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు దీన్ని ఉచితం అందామా? చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇస్తానన్న హామీ ఏమైంది? ఎందుకు మీరు నెల రోజుల్లోనే ఈ కప్పగంతులు వేస్తున్నారు? కారణం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పమని ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరి ద్వారా డిమాండ్ చేస్తూ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలు చెల్లించిన ధర నేరుగా ప్రభుత్వ ఖజానాకి సుమారుగా 750 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. సంవత్సరానికి 750 కోట్లు 5 సంవత్సరంలో ఎంత ఇది అయి ఉంటుందో మీరు గమనించమని చెప్పి అడుగుతూ, ఇప్పుడు ఈ రీచ్ల దగ్గర వసూలు చేసే డబ్బులన్నీ కూడా ఎవరి దగ్గరికి వెళుతున్నాయి? ఆ 750 కోట్ల రూపాయలు సంవత్సరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రికార్డెడ్ గా ప్రభుత్వానికి వచ్చిన 750 రూపాయల డబ్బులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క జేబుల్లోకి వెళ్తున్న మాట నిజమా కాదా? ఇసుక విషయంలో చంద్రబాబు చేసినట్లుగా మోసాలను ఎవరు చేయలేరు. గత ప్రభుత్వంలో 2014-19 కాలంలో వాళ్ళు చేసిన ప్రతి వైలేషన్, ఇసుక తవ్వకాల విషయంలో కానీ, అనేకమైన జీవోలు రిలీజ్ చేయడంలో కానీ హైకోర్టు తప్పుపట్టింది, గ్రీన్ ట్రిబ్యునల్ తప్పుపట్టింది. 2019లో ప్రజల యొక్క తీర్పును కూడా తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ అదే పాలసీ, అంటే 2014-19 కాలంలో ఎలాంటి పాలసీని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండినప్పుడు ఆ రోజు చేసిన పాలసీనే ఇప్పుడు మళ్ళీ ఉచితం పేరుతో తీసుకొచ్చారు. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొన్ని డిపోలో ప్రకటించిన రేట్లను పరిశీలిద్దాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో డిపో దగ్గర ఈ ప్రభుత్వం 1225 రూపాయలకు ఇసుకను అమ్ముతున్న మాట నిజమా కాదా? విశాఖపట్నంలో ఉన్న అంగనంపూడి డిపో వద్ద టన్ను ఇసుకకు 1394 రూపాయలతో అమ్ముతున్న మాట నిజమా కాదా? ఇదే రేట్లతో దాదాపుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ రేట్లతో అయితే, ఎన్డీఏ కూటమి ఏ రేట్లతో అయితే ఫ్లెక్సీలు వేసి రీచ్ల దగ్గర పెట్టారో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే రేట్లతో అమ్మితే తద్వారా ప్రభుత్వానికి 750 కోట్ల రూపాయల డబ్బులు ఖజానాకు వచ్చినాయి. ఏ డబ్బులు మీరు ఈ రోజున ప్లకార్డులో ఫ్లెక్సీలేసి రీచ్ల్లో పెట్టారో అదే రేట్లతో గత ప్రభుత్వం అమ్మిన మాట నిజమైనప్పుడు ఇప్పుడు వస్తున్న ఆదాయం అంతా మీరు తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీ లేదా ముగ్గురు పార్టీలకు సంబంధించిన నాయకులు ఇదిగో ఇక్కడ నర్సీపట్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నర్సీపట్నం రీచ్లో 1400 రూపాయలకి పోయిన ప్రభుత్వం ఇసుకను అందజేసింది. ఇదంతా పేపర్ యాడ్లో ఇచ్చాం, పారదర్శకంగా ఇచ్చాం, ఎక్కడ కూడా అబద్ధం లేదు. ఏ రీచ్లో ఎంత రేట్లకు ఇసుక అందుబాటులో ఉందనే విషయాన్ని స్పష్టంగా మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం 2019 నుంచి 20 బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. దగ్గర నిధులు లేవు, పంచాయతీ అధికారులని అడిగితే వాళ్ళ దగ్గర ₹1 డబ్బు లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో డెంగ్యూ ఫీవర్ కానివ్వండి, ఇవాళ చికెన్ గునియా ఫీవర్స్ కానివ్వండి, వైరల్ ఫీవర్స్ కానివ్వండి, కీళ్ళ నొప్పులు కానివ్వండి, చాలా ప్రాంతాల్లో చాలా ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఈ ఫీవర్ కేసెస్ తోటి నిండిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా జిల్లాలో, కుమ్రమి మాసిఫాబాద్ జిల్లాలో ఒక గ్రామం ఉన్నది, బాలాజీ అని కూడా, చింతలమానేపల్లి మండలం. మొత్తం ఊరంతా చికెన్ గునియా ఫీవరు. ఒక 15-20 రోజులు అందరికీ వైరల్ ఆర్థరాలజియాస్, కీళ్ళ నొప్పులు, దాంతో బాధపడుతున్నారు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అనే విషయం ఒకసారి ఆలోచన చేస్తే, పల్లెల్లో, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపానికి లేకపోతే పారిశుద్ధ్య నిర్వహణకు
డబ్బులు లేకపోవడమే, నిధులు లేకపోవడమే కారణమని మనందరికీ తెలుస్తుంది. అట్లే పారిశుద్ధ్య కార్మికులకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. గత సెప్టెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు పారిశుద్ధ్య కార్మికులకు కనీసం జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. మీరు ఆలోచన చేయండి ఎంత దారుణంగా ఉన్నది. పల్లెల్లో అయితే పూర్తిగా పాలన పడకేసింది, పారిశుద్ధ్య లోపం కూడా పడకేసింది. అందుకే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం 2023-24 లాస్ట్ క్వార్టర్ వరకు, మార్చి ఏప్రిల్ వరకు గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించింది, నిధులు విడుదల కూడా చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరంగా, గతంలో కేసీఆర్ ఉండగా కానివ్వండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండగా కానీ గ్రామ పంచాయతీలకు ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. దాని పర్యవసానమే ఇవాళ ఈ విపరీత పరిస్థితి. ఇవాళ 2023-24 లాస్ట్ క్వార్టర్లో ₹1,50,000 పెద్ద గ్రామ పంచాయతీలకు, 50 నుంచి 60,000 రూపాయలు చిన్న గ్రామ పంచాయతీలకు వచ్చినాయి. దాంతో కొన్ని చోట్ల పారిశుద్ధ్య కార్మికులకు తాత్కాలికంగా వారికి జీతాలు ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే కాంపనెంట్ ఏదైతే 15th ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ ఉంటాయో అవి జీతాలకు వాడొద్దు. కానీ పారిశుద్ధ్య నిర్వహణ పేరిట ఈ ఫండ్స్ సైఫన్ ఆఫ్ చేసి వాళ్ళకి జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి. ఇక మిగతా మార్చ్ ఏప్రిల్ నుంచి అయితే ఎక్కడ జీతాలు ఇచ్చిన దాఖలాలు లేవు. మార్చి పోయింది, ఇప్పుడు మళ్ళీ జూలై వచ్చింది. కాబట్టి ఈ శానిటేషన్ ఎక్స్పెండిచర్ కింద 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు ఏవైతే అడ్జస్ట్ చేస్తున్నారో ఇది పూర్తిగా చట్ట విరుద్ధం. ఇది వెంటనే ఆపాలే. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి. ఎందుకంటే ఇవాళ గత 2 సంవత్సరాలుగా మీరు ఒకసారి ఆలోచన చేయండి. కమిషనర్ పంచాయతీరాజ్ దగ్గర నుంచి మొదలు పెడితే పంచాయత్ సెక్రటరీ వరకు, అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అత్యున్నత స్థాయి అధికారి ఎవరు? కమిషనర్ పంచాయతీరాజ్. కింది స్థాయి అధికారి ఎవరు? పంచాయత్ సెక్రటరీ, గ్రామ స్థాయిలో ఉండే. వీళ్ళ జీతాలను కూడా స్టేట్ కాంపనెంట్ ఫర్ జీపీస్ ఏవైతే మ్యాచింగ్ గ్రాంట్ కింద చూపిస్తున్నారు, 60% కేంద్ర నిధులు ఇవ్వాలి గ్రామ పంచాయతీలకు, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఈ 40% కింద వీళ్ళ జీతాలను కూడా అడ్జస్ట్ చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటే ఎంత దారుణంగా గ్రామ పంచాయతీలను, గ్రామీణ ప్రాంత ప్రజలను మోసం చేస్తుందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇది ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అంటే, వన మహోత్సవం పెట్టారు కొత్తగా మున్సిపాలిటీల్లో కానివ్వండి. గతంలో హరితహారం అని కేసీఆర్ చెప్పేటోడు, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు వచ్చినాక దాని పేరు మార్చి వన మహోత్సవం అని పెట్టారు. దీనికి కూడా కనీసం నిర్వహణ కోసం కూడా పైసలు రాలే. గతంలో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి అనే ఏదో కొంచెం నిధులు విడుదల చేసేటోళ్ళు ఇప్పుడైతే సెప్టెంబర్ నుంచి ₹1 గ్రామ పంచాయతీలకు రాలే, ఇటు మున్సిపాలిటీలకు కూడా రాలే. ఊర్లు మంచాన పడుతున్నాయి. పారిశుద్ధ్య లోపం ఇది చూడండి. ఒక గ్రామంలో 50 మందికి పైగా జ్వరపీడితులు, జ్వరాలతోటి, విష జ్వరాలతోటి ఊర్లు మంచాల పడుతున్నాయి. నియోజకవర్గ కేంద్రంలో రోడ్లపై నీటి గుంతలు పూడ్చేందుకు కనీసం కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాలా మటుకు వారి సొంత సమయాన్ని ఈరోజు యువజన కాంగ్రెస్కే కేటాయించారు. ఈ 3.5 సంవత్సరాలలో వాళ్ళు పడ్డ కష్టాలు, ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టపోయారు. వాళ్ళ జీవితంలో ఈ 3.5 సంవత్సరాలు ఎంత క్రియాశీలకంగా ఉండేనో అందరికీ తెలుసు. ఏ వ్యాపారం చేయకుండా కేవలం ఆర్గనైజేషన్ మీద పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా మనసులో పెట్టుకుంటాం. ఎవరెవరు ఏ జిల్లాలో పనిచేసినరో, ఎక్కడెక్కడ స్పోక్ పర్సన్స్ కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, ఎవరి బాధ్యతలు వాళ్ళు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు వారందరినీ కూడా వారి విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర పోషించి పెద్ద ఎత్తున వాళ్ళు పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఆర్గనైజేషన్ ద్వారా మనం నిన్ననే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారికి, ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ గారికి మన సాయంత్రం అన్నీ నన్ను ప్రమోట్ చేయమని చెప్పేసి నన్ను ఇక్కడ నుంచి ఈ బాధ్యతల నుంచి తప్పించవలసిందిగా కోరడం, ఇమీడియట్గా త్వరగానే ఈ వ్యవస్థలంతా చేయడం, ఇదంతా జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే ఇన్ని రోజులు ఈ 3.5 కష్టకాలాల్లో పార్టీకి అండగా ఉన్నారో వారందరినీ ప్రమోట్ చేసే బాధ్యత నేనే తీసుకుంటాం. సీనియర్ కాంగ్రెస్లో కానీ, అదేవిధంగా రాబోయే గవర్నమెంట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన పాత్రల్లో కూర్చోబెట్టే బాధ్యత కూడా పెద్దలు, ఇక్కడ చావల కిరణ్ ఎంపీగా ఉన్నారు, మహేష్ అన్న ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో నేను
పెద్ద స్థాయిలో మీ అందరినీ కూడా ఎక్కడెక్కడ ఎవరు ఇబ్బంది, ఎందుకంటే చాలామంది ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు, అన్న మా ఏజ్ అయిపోయింది, మేమేంది నెక్స్ట్ మా పరిస్థితి ఏంది అని. వయసు అయిపోయిన అందరినీ కూడా సీనియర్ కాంగ్రెస్లో ప్రముఖ పాత్రలో పెట్టే బాధ్యత కూడా నేను తీసుకుంటాను, మీ అందరికీ మాటిస్తా ఉన్నా. ఖచ్చితంగా దాని విషయంలో ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. కొత్త రక్తాన్ని కొత్త జనరేషన్ని తీసుకోవాలి. కానీ 2020 నుంచి 23 చేసినటువంటి యువజన కాంగ్రెస్ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త గుర్తుపెట్టుకుంటారు. మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో ఏ విధంగా ప్రొటెస్టులు చేసిండ్రు. 448 మంది యూత్ కాంగ్రెస్ నాయకుల మీద ఈరోజు కేసులు పెట్టిండ్రు. చాలామంది కేసులకే తిరుగుతున్నారు, సొంత పైసలు ఖర్చు పెట్టుకొని కేసుల కోసం తిరుగుతున్నారు. వాళ్ళందరినీ ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. పెద్దలం అందరితో పాటు చర్చించి వారి జిల్లాలలో ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటాం. నూతనంగా ఏదైతే మనం కార్యక్రమం చేస్తున్నాం, ఈ నూతనంగా ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి కొత్త అధ్యక్షుడు వచ్చే వరకు అందరినీ సామరస్యంగా తీసుకోవాల్సిన బాధ్యత యువజన కాంగ్రెస్ నాయకుల మీద ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, ఎలక్షన్స్లో నామినేషన్ ప్రక్రియ కాబట్టి రేపు 11 నుంచి 20 వరకు జరిగే నామినేషన్లో జిల్లా అధ్యక్షులుగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, అసెంబ్లీ బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇలా హెల్త్ సిటీ అందుబాటులో తీసుకొచ్చేటువంటి కేసీఆర్ గారి సంకల్పాన్ని కూడా దురుద్దేశపూర్వకంగా మరి దాన్ని పక్కకు పెట్టారు. ఈ రకంగా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను కూల్చేటువంటి, కుట్రకిచ్చేటువంటి సమయంలో సగం సమయం కేటాయించిన ఇవాళ 8 మెడికల్ కళాశాలలకు అనుమతులు వచ్చేది. మన పేద వైద్య విద్యార్థులకి ఇవాళ మంచి భవిష్యత్తు ఉండేదని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియడం జరుగుతూ ఉన్నది. వారి శాసనసభ్యులు బహిరంగంగా ప్రకటనలు చేస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేస్తామని చెప్పి. నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి ఆయన ఏ సమయంలో మాట్లాడిండో నాకు తెలిసి తప్పదాగే మాట్లాడిండేమో. బహిరంగంగా కేబినెట్ మంత్రి కార్యాలయాన్ని కూల్చండి అని చెప్పిండు. వరంగల్లో పశ్చిమ శాసనసభ్యులు రాజేంద్ర రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా మేము కూలుస్తాం, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి బహిరంగంగా ప్రెస్ మీట్లోనే ప్రకటించాడు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా వారి పార్టీకి కూడా భూ కేటాయింపులు జరిగినాయి. వారికి ఏ జీవో ద్వారా అయితే భూ కేటాయింపులు జరిగినాయో ఆ జీవోను అనుసరించే బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాలను నిర్మించుకునే తప్ప మరొకటి కాదనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి. ఇక వాళ్ళు గట్ల మాట్లాడుకుంటూ పోతుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకోరు. ఇలా 60 లక్షల సభ్యత ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ భవనాలను కూలుస్తామని చెప్పి అనుకుంటే వాళ్ళ అవివేకమే. గాంధీ భవన్ చరిత్ర తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. గాంధీ భవన్ కూడా మీరు ఏ విధంగా వాడుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి లొసుగులేందో కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పటికీ ఆనాటి లీజ్ అగ్రిమెంట్స్ ఇప్పటికీ వ్యాలిడా ఇన్వాలిడా ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఖమ్మంలో కానీ, కరీంనగర్లో కానీ అనేక జిల్లాల్లో కూడా పార్టీ కార్యకలాపాలకు మాత్రమే వినియోగించాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకొని లక్షల రూపాయలు ఆర్జిస్తూ ఉన్నారు. కళ్యాణ మండపాలు, ఏసీ కళ్యాణ మండపాలు కట్టి లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అది ఒకసారి రివ్యూ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. కార్యాలయాల కూల్చివేత నల్లగొండకు, వరంగల్కే పరిమితమా? అది బీఆర్ఎస్ పార్టీకే పరిమితం అయిద్దా? మా పార్టీ కార్యాలయాన్ని మీరు టచ్ చేస్తే మీ కార్యాలయాన్ని కూడా టచ్ చేస్తారనే విషయాన్ని గులాబీ దళం చేతులు ముడుచుకొని ఊరుకోదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. గత ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను అందుబాటులో తీసుకురావాలి, వైద్య విద్యను ప్రోత్సహించాలి, పేద వర్గాల బిడ్డలకు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి బాధల నుంచి
అందుబాటులోకి వైద్య కళాశాలను తీసుకురావాలనే సంకల్పంతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకొని ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండాలనే సంకల్పంతో కేసీఆర్ గారి ప్రభుత్వం కృషి చేసింది. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. 2022-23 సంవత్సరానికి గాను 8 మెడికల్ కళాశాలలు 2023-24 సంవత్సరానికి గాను 9 మెడికల్ కళాశాలలు 2024-25 సంవత్సరానికి గాను మరో 8 మెడికల్ కళాశాలలు కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలోనే మంజూరు ఇచ్చింది. మొదట 2 సంవత్సరాలకు గాను 17 మెడికల్ కళాశాలలు ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఏర్పాట్లు సదుపాయాలు అన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అన్ని రకాల అనుమతులు పొంది బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి. 2024-25 సంవత్సరానికి సంబంధించి 8 మెడికల్ కళాశాలలకు సంబంధించి కేసీఆర్ గారి ప్రభుత్వమే ఆనాడు హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నటువంటి ప్రత్యేక సందర్భంగా ఆనాడే ప్రతి దగ్గర కూడా జిల్లా ఆసుపత్రుల నిర్మాణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా సంపూర్ణంగా అందుబాటులోకి తీసుకొచ్చి కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. విభజన తర్వాత ఉనికి కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అక్కడి ముఖ్యమంత్రి కాస్త సాయం చేస్తారనో, మరి ఆర్థిక సాయమో మాట సాయమో, అలాగే పక్కనున్న మరో పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు వెళ్లి అక్కడ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఆహ్వానించిన వాళ్ళు రాని వైనం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయినప్పటికీ షర్మిల గారు ఆహ్వానించిన రానివైనా మనం చూశాం. కాస్త ఘనంగా జరపాలనుకుని ఏదైతే వాళ్ళ తాపత్రయం ఏదైతే ఉండిందో నిన్నటి రోజున తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు తన మంత్రివర్గ సహచరులను అందరినీ తీసుకుని మంగళగిరిలో సాయంకాలం పూట ఒక సమావేశాన్ని షర్మిల గారి కోరిక కోసం నిర్వహించడం జరిగిందో ఆ సంస్మరణ సభలో ఉండవల్లి గారు, కేవీపీ గారు, మరి కొంతమంది నాయకులు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారితో వారికి ఉన్న అనుబంధం, ఆయన చేసిన మంచి పనులు, వాటి గురించి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా కొందరు ఒక అడుగు ముందుకు వేసి తిరిగి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మళ్లీ లేచి నిలవాలని కోరుకోవడం జరిగింది. కానీ వాళ్ళందరూ కన్వీనియంట్ గా మర్చిపోయిన ఒక అంశం ఏదైతే ఉందో, విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ ని అన్ని విధాలుగా నడ్డి విడిచిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో భూస్థాపితమైంది కాబట్టి, దానికి జవసత్వాలు లేని పరిస్థితి వచ్చింది కాబట్టి దాన్ని ఎలాగైనా మళ్లీ లేచి నడిచేలా చేయాలనే వాళ్ళ తాపత్రయం తప్పు కానప్పటికీ ఆచరణ సాధ్యం కాని విషయంగా మనందరికీ తెలుసు. స్వర్గీయ వైఎస్ఆర్ గారి గురించి ప్రతి ఇంట్లో ఏ విధంగా అయితే ఈరోజు ఆయన చిత్రపటాన్ని నమస్కరించుకుని వాళ్ళ భవిష్యత్తుకు బాటలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే దాదాపు 35 లక్షల టన్నులు ఇసుకను దోచేశారు. టీజేఆర్ సుధాకర్ బాబు మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.